హాయ్! థంబ్‌నెయిల్ చూసారా? ఈరోజు సండే అయినా కూడా నాకైతే షాప్‌లో డ్యూటీ పడింది. సండే కదా! ఈరోజు నిదానంగా చేసుకుందాంలే పనులు అనుకుని ఎక్స్‌పెక్ట్ చేసుకొని చాలా చాలా ఊహించేసుకున్నాను నేను. సరే లేచిన తర్వాత కొంచెం ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఆ తర్వాత నిదానంగా కానిచ్చుకోవచ్చులే పనులు అని చెప్పని పీస్‌ఫుల్‌గా కూర్చున్నాను. కాసేపు మా పెద్దోడితో షటిల్ అయితే ఆడాననమాట. దాని తర్వాత వెంటనే ఫోన్ చేసి, "నేనిలా పాలకొల్లు ఎళ్ళాల్సొచ్చింది. నువ్వు అర్జెంట్‌గా రెడీ అయ్యి షాప్ దగ్గరికొచ్చేయి" అన్నారు. గబా గబా అక్కడి నుంచి స్టార్ట్ చేసి వితిన్ హాఫ్ అన్ అవర్‌లో మావయ్య గారి పనులు, మావయ్య గారికి టిఫిను, ఆయన బాత్ అన్నీ కంప్లీట్ చేసుకొని, నేను ఫ్రెష్ అయ్యి కాస్త దీపం పెట్టడం కుదరలేదు ఇవాళ. అందుకని అగరత్తి ఎలిగిచ్చేసుకొని షాప్ దగ్గర అయితే ప్రత్యక్షం అయిపోయాను. ఆయనైతే నేను షాప్ దగ్గరికి రావడానికి హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయారనమాట. నేను వెళ్ళిన దగ్గర నుంచి అలా ప్రిస్క్రిప్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి. యాక్చువల్‌గా 2 ఆల్టర్నేటివ్ సండేస్ అనమాట. ఒక సండే షాప్ ఉంటే ఇంకొక సండే షాప్ ఉండదు. సో షాప్ ఉన్న రోజు హాస్పిటల్ రిలేటెడ్ అందుకని కొంచెం ఆ రోజు బిజీ షెడ్యూలే ఉంటుంది. వరుసగా కస్టమర్స్ అయితే వస్తున్నారు, ఇస్తున్నాము. సో ఇలా ఇలా అవుతుందనమాట. ఇంకా చేంజ్ లేదనేసరికి నా హ్యాండ్ బ్యాగ్లోంచి అయితే తీసి ఇచ్చేస్తున్నాను. సో ఇలా కస్టమర్స్ అయితే వస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇలా షాప్లో కాస్త కస్టమర్స్ లేరు, ఓకే మెడిసిన్స్ తీయక్కర్లేదు అనుకున్న టైంలో కొంచెం షాప్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ రావడం మొదలుపెట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెమ్ కొన్ని అర్థం కాకపోతే మా వారికి వాట్సాప్ చేసేసి చెప్పమన్నాను. సో ఆయన చెప్తున్నారనమాట. యాక్చువల్గా మాకు సండే ఉన్న షాపు డాక్టర్ గారు హ్యాండ్ రైటింగ్ అర్థం కాదు, చాలా కష్టపడాలన్నమాట ఆయన హ్యాండ్ రైటింగ్ అర్థం చేసుకోవాలి అంటే. అందుకని కొన్ని అర్థం కాకపోతే మా వారికి వాట్సాప్ చేసేసి ఆయన చెప్తే అప్పుడు మెడిసిన్స్ తీసేస్తాను. సో ఆయనకి మాత్రమే అర్థమవుతుంది, ఎందుకంటే 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా, నాకు ఈ మధ్య అలవాటు అవుతుంది. అందుకని కంపల్సరీ ఆయనకు వాట్సాప్ చేస్తాను. సో ఈలోపు డాక్టర్ గారు బయటికి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత వేరే ఆయన ప్రిస్క్రిప్షన్స్ రాయడం స్టార్ట్ చేశారు. సో దట్ అక్కడి నుంచి నాకు ఈజీ అయిపోయింది. ఈలోపు ఇంటి దగ్గరికి ఒకసారి వెళ్ళి మావయ్య గారిని చూసేసుకుని మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ మొదలైపోయినాయి. అలా కంటిన్యూషన్ ఇంకా నేను వచ్చేదాకా వస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ తీస్తూనే ఉన్నాము. కానీ అది కూడా కొంచెం కొంచెం ఎలా అంటే ప్రిస్క్రిప్షన్ అయితే వస్తుంది కానీ కొంచెం ఐటమ్స్ తక్కువ అనమాట. సో అందుకని ఇలా అర్థమయ్యేలాగా అన్ని బాక్సెస్లో సర్దేసుకుని పెట్టుకున్నాము. సో దట్ ఈజీ అయిపోతుంది కదా తీసుకోవడానికి. అందుకని చెప్పని ఒక్కొక్క ఐటమ్ తీస్తున్నాము. యాక్చువల్గా మార్చ్ ఎండింగ్ కదా, స్టాక్ కొన్ని రావాలి, అవైతే రాలేదు. రీస్టాక్ అయితే చేసుకుంటున్నాము. అందుకని చెప్పని కొన్ని ఐటమ్స్ అయితే వెతుక్కోవాల్సి వస్తుంది. ఒకవేళ లేకపోతే కనుక మా పక్కన మెడికల్ షాప్ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము కొన్ని తెప్పించుకుంటాము. లేదు అంటే ఇంకొంచెం ముందుకెళ్తామన్నమాట. సో అలా సండే అయితే మాకు నైట్ 10-10:15 అయిపోతుంది. మార్నింగ్ 8:30కి తీసేస్తాం షాప్. అలా తీసిన తర్వాత ఇంక అక్కడి నుంచి రొటీన్ వర్క్. ఇక్కడ ఆ అమౌంట్ అది కొంచెం డిఫరెన్స్ వచ్చి మళ్ళీ అది క్యాలిక్యులేట్ చేసుకుని అన్నీ చేసుకుని వేసి ప్రిస్క్రిప్షన్ మీద వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తీసుకుని అన్నీ చేసేసరికి చాలా హడావిడి అయిపోయింది. అందులో ఎండలు కూడా టూ మచ్ ఉన్నాయి కదా, షాప్లో చాలా హారబుల్గా ఉంది, వేడైతే దిగిపోతుంది అనమాట. ఇంకా నా వల్ల అవ్వలేదు. చెర్రీని తీయమని చెప్పాను, వాడే మధ్య మధ్యలో తీసి కొంచెం అమౌంట్ అది ఇస్తే చేంజ్ అది వాడే ఇస్తున్నాడు. సో దట్ నాకు కొంచెం వాడైతే హెల్ప్ఫుల్గా ఉన్నాడు. మా చిన్నోడు తర్వాత వచ్చాడనమాట షాప్కి, ఏదో బుక్ తెచ్చుకుని వచ్చాడు చదువుకుంటాను అని చెప్పని. సో వాళ్ళిద్దరిని వదిలేసి మళ్ళీ నేను ఇంటికైతే వచ్చాను. కొంచెం రైస్ అది పెట్టేసి కుకింగ్ అది స్టార్ట్ చేయాలిగా, అందుకని మళ్ళీ ఇంటికి వచ్చేసి రైస్ అది పెట్టేసి కుకింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. సో ఇదన్నమాట ఇవాళ ఓన్లీ హాఫ్ డేనే నాకు ఇలా గడిచింది. మిగతా హాఫ్ డే మరి ఎలా గడుస్తుందో నాకైతే తెలీదు. సిరప్ ఒకటి రాశారు, అర్థం కాలేదు, అందుకని చెప్పని మా వారికి కాల్ చేసి సిరప్ ఒకటి రాశారు, అది ఏంటా అని కనుక్కున్నాను. ఇక్కడ నిన్న దసరం జరిగిందనమాట, అందుకని కొత్త అకౌంట్ బుక్స్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇది అనమాట అకౌంట్ బుక్స్. ఇవాళ నుంచి అకౌంట్ రాయడం స్టార్ట్ చేయాలి. కొత్త బిల్స్ ఆల్రెడీ రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఇదండి ఇవాళకి, బాయ్.